రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు జిల్లాకు వరప్రదాయని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్తో పాటు జిల్లా నేతలతో చర్చించారు. ఆయన జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు శ్రీకారం చుట్టారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అది ఆగిపోయిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగితే చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుందన్నారు. చంద్రబాబు చర్యల వలన ఈ ప్రాంతం ఎడారిగా మారుతోందని, లక్షల ఎకరాలు బీడు భూములుగా మారుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. జగన్ కి మంచి పేరు వస్తుందనే కుట్రతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపివేశారన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒక వరప్రదాయం లాంటిది. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం రోజుకి 8 టీఎంసీల నీరు తోడుకుని వెళ్తుంది 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రోజుకి ఒక 3 టీఎంసీల చొప్పున నీరు తోడుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో 3,825 కోట్లతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఆగిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. అర్ధాంతరంగా పనులు కూడా నిలిచిపోయాయి. అనేక సందర్భాల్లో రైతులకు కానీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందేహాలు లేవనెత్తడం జరిగింది. చివరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. కృష్ణా జలాల వినియోగించుకునే విషయంలో రాయలసీమని నెల్లూరు ప్రకాశం జిల్లాకు జరగబోతున్నటువంటి అన్యాయం పైన ఏదైతే ఈ కృష్ణా జలాల ఉనికినే ప్రమాదకరంగా మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో అది వివరించేదానికి ఒక కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు శైలజానాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు నదిరిమల్లి రామ్ కుమార్ గారు, గౌరవనీయులు సంజీవయ్య గారు, అలాగే ఆనం విజయన్న గారు మేమంతా కూడా కూర్చొని భవిష్యత్తులో ఏ రకమైనటువంటి కార్యాచరణ అవసరం పడుతుంది, భవిష్యత్ తరాలు ఏ విధంగా నష్టపోతున్నాయనేటువంటిది చర్చ. ఒక అత్యంత కీలకమైన క్లిష్టమైన దశలో రాయలసీమ, నెల్లూరు, పశ్చిమ ఒంగోలు ప్రాంతం ఉందన్న విషయాన్ని మనమందరం గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు ఒక ప్రాణమే కృష్ణా వాటర్. వేరే ప్రాంతం నుంచి నీళ్ళు వచ్చే అవకాశం మనకేం లేదు. ఎవరెన్ని మాట్లాడినా ఇప్పటికైతే మన గొంతు తడిచేది, మన పొలాలు తడిచేది కృష్ణా నీళ్ళ నుంచి మాత్రమే. అట్లాగే దాని ఉపనదులు ముఖ్యంగా అప్పర్ తుంగభద్ర, ఆ పైన అప్పరభద్ర, మళ్ళీ వేదవతి, ఇంకా చిన్న చిన్న కాలువలు ఉంటాయి అక్కడక్కడ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తనకు వ్యవసాయం పట్ల, ఇరిగేషన్ పట్ల ఉన్న తక్కువ ఆలోచనతో, వ్యవసాయం వేస్ట్ దండగానే ఒక మైండ్ సెట్ తో అతను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అతని నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంటాడు.